వద్దురా సోదరా ప్రేమంటే నూరెళ్ళ మంటరా అంటూ ప్రేమ పాఠాల వల్ల వచ్చే గుణపాఠాలే మన అందరికీ చెప్పడానికి వచ్చేస్తున్నారు నాన్ స్టాప్ నోకరాజు అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. జగమే మాయా జతకే మాయా వేదాలలో తారమేనయా. కుక్కని గానే ఎక్కువ తాగేసినట్టుంది. మీ అందరికి ఒక విషయం చెప్పాలి. డేరు తాగితే మర్చిపోగలరు కానీ మర్చిపోరు. ఎందుకంటే డేరే మర్చిపోయారంటే ఎనకున్న వాళ్ళు ఆ స్కిట్టిని జాబ్ 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 జచ్చరక్క నన్ను ఒక అబ్బాయి మోసం చేసి వదిలేసి నేను చాలా నరకయాత్ర పడ్డాను. ఆ నరకయాత్ర ఎటువంటి అబ్బాయి పడకూడదని వాళ్ళని సేవ్ చేయడానికే ఈ ప్రయత్నం. ఏమిటో ఈ వింత అబ్బా చెట్టు భలేగుంది. ఎవడా ఇప్పుడే చెట్టాను కొత్త అప్పుడు దొక్కుతున్నాడా? ఊరే ఇది చెట్టు అనుకున్నారా వెంకీ బక్కి రూమ్ అనుకున్నారా? ఏం చేస్తున్నారు? ప్రేమించుకుంటున్నాం. ఇందాక నుంచి చెట్టు ఊగుతుంటే గాలి కనుక్కున్నారు. మీరు గాలి పనులు చేయడం వల్ల ఊగుతుంది. రాసేస్ నువ్వైనా వదిలేరా? నేనైతే వదలను. ఒరే ప్రేమ అనేది మొదట్లో చిట్చాటురా. నువ్వు దానికి మెసేజ్ చేయడు, అది నీకు మెసేజ్ చేయడు. తర్వాత చిట్చాట్లు ఉండవు, అన్ని చెట్టు చాట్లేరా. నీకు దండం పెడతారు. నేను వదలను, ఎందుకంటే తనకు మాట ఇచ్చాను చివరి దాకా తోడు ఉంటానని. ఒరే నా మాట వినరా? ఒరే ఒరే వెదవలు ఎంత చెప్పినా వినట్లేదు. నెక్స్ట్ వచ్చే చెట్టనైనా మారుద్దో వాళ్ళైనా నా మాట వింటారో వినరో చూద్దాము. ఎవరొస్తున్నారు? ఈ స్కూల్ పిల్లలు ఆటలేమిటి ఇక్కడ? స్కూల్ పిల్లలకేంట్రా బేబీ? బేబీ ఆనందే ఎవరకుండా ఇతకి అదేవత్తి బేబీ. ఇది బేబీకి అది జిలేబీ. అందరూ తినేస్తారు. ఏంట్రా కూస్తున్నావు? ప్రేమ గురించి నీకేం తెలుసురా? ఆ. నేను చెప్తా. మొదటి ప్రేమకి మరణం లేదు. అది మనసులో పొరలో ఎక్కడో చివరి వరకు సమాధి చేసుకుని ఉంటుంది. బేబీ నీ కోసం ఆటో తెచ్చా. నా కోసం ఆటో తెచ్చావా? అయ్యో చిచి. నీ కోసం ఆటో తెచ్చాను కదా, దీని మీద ఏం రాయమంటావు? ఎర్రి పప్ప అని రాసుకో, కరెక్ట్ గా సెట్ అవుతావు నువ్వు. ఆ. ప్రేమ గురించి నీకేం తెలుసురా నీచుడా? అది కాదు తమ్ముడు, నా మాట విని దాన్ని ప్రేమించగరా. అది నా బేబీ, నేను దాన్ని వదలలేను. సమాజంలో కుర్ర వాళ్ళందరికీ కూడా చెప్తున్నారు, ఈ వయసులో మనకి కావాల్సింది బేబీ కాదు మరి బాబీ. నా మాట విను, దాన్ని లవ్ చేయకరా, వదిలేయరా. లేదండి, అది నా లవ్ అండి. లవ్వా? అది ఎవరితోనో బిజీగా ఉంటుందిరా ఫ్రెండ్. నా బేబీ అలా చేయదు. ప్రేమించిన అమ్మాయిలందరూ నిజంగానే అలాగే ఉంటే వైజాగ్ బీచ్ లో ఎంతో మంది బీరులు తాగి ఎందుకు అలా తిరుగుతున్నారు? విజయవాడ బెంచ్ సర్కిల్ లో బరివెక్కల గుండితో ఎందుకు రోడ్డు మీద పడుకుంటున్నారు? అంతెందుకు మనం టీ కోటి దగ్గర నువ్వు టీ ఇప్పించు నేను నువ్వు ఇప్పించని ఎందుకు అడుక్కుంటున్నారు? దీన్ని బట్టి నీకేమర్థమయ్యింది? ఎంత డైలాగే కొంచెం ప్రాక్టీస్ చేసి ఉంటే బాగుండదంట. నువ్వెన్ని చెప్పినా బేబీ ఐ లవ్ యు. ఒరే 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 నా మాట విను తమ్ముడు. తమ్ముడు ఏ బేబీ అమరి ఇంతకీ నువ్వెవర్రా? విరాజ్. రోడ్డు మీద మిరాజ్ అమ్ముకునే వాళ్ళ కొన్నాడు, నువ్వు మిరాజ్ ఏమిట్రా? బ్రో నీకు దండం పెడతా బ్రో, నా ప్రేమ కోసం మాట్లాడాలి బ్రో. పక్కన బ్రో మాట్లాడు ఏమిటో. లవ్ చేయ బేబీ. నో, నాకు ఆనంద్ అంటేనే ఇష్టం, ఆనంద్తోనే ఉంటాను. బేబీ ఒక్క 10 రోజులు నాతో ఉండు బేబీ, నీకు నచ్చకపోతే తర్వాత వదిలేస్తా. తర్వాత వదిలేస్తావా? ఒక్కసారి స్కిమ్మర్ వెనక్కి తీసుకెళ్లి దాని నిజ స్వరూపం చూడు, ఇప్పుడే వదిలేస్తావు. బేబీ నా కోసం ఒక్కసారి ఆలోచించు. నో, నాకు ఆనంద్ అంటేనే ఇష్టం, ఆనంద్తోనే ఉంటాను. బేబీ నా కోసం మారు బేబీ. మారను. అది మారను అంటే ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నావు? ఇప్పటికే ఇద్దరు మారారు, ఇది మారిందంటే లేడీ గెటప్ నువ్వేస్తావా? శివర్ సార్ గారుతున్నా నా లవ్ చేస్తున్నావా లేదా? చెయ్యను, నేను ఆనంద్తోనే ఉంటాను. నా గిఫ్ట్ నాకు ఇచ్చేయా. ఎన్ని గిఫ్ట్లు తీసుకున్నా? ఒక్క నిమిషం ఆగురు. గిఫ్ట్లా? ఒక నిమిషం ఆగు. ఇది రామ్ ఇచ్చింది, ప్రేమ్ ఇచ్చింది, సాగర్ ఇచ్చాడు, కృష్ణ భగవాన్ ఇచ్చాడు, నరేష్ ఇచ్చాడు. రాము, ప్రేము, కృష్ణ భగవాన్ గారు, నరేష. నువ్వు బేబీవా బాబీవా? ఇది గిఫ్ట్. నా మాట వినరా తమ్ముడు? ప్రేమిస్తున్నా ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్
అమ్మో ఆనంద్ ఏంటి ఈ క్షణంలో ఫోన్ చేస్తున్నాడు? హలో, ఎవరితో ఉన్నావు? అది అన్నయ్యతో ఉన్నాను. ఎప్పుడు ఫోన్ చేస్తావు? నేను మళ్ళీ చేస్తాను, బిజీగా ఉన్నాను. ఎవరితో మాట్లాడుతున్నావే? అది అన్నయ్యతో మాట్లాడుతున్నాను. అన్నయ్య ఒరే జఫాస్, ఆ మూడో వాడికి ఇచ్చే షాకుతో పోలిస్తే మీరు అసలు షాకే కాదు తెలుసా? ఈ గొడవ ఎవరి వల్ల అయ్యింది? దాని వల్ల నువ్వు బాధపడడానికి కారణం ఎవరు ప్రేమిస్తున్నా. కదా? అప్పుడు నువ్వు వదిలేస్తే ఎంతగా మీరిద్దరూ బాగుపడతారు కదరా. ఇట్లా అర్థమయ్యిందా? అబ్బయ్యా, మీరిద్దరిని సేవ్ చేశారు, ఇదే నాకు కావాలి. ఒరే, నువ్వేంట్రా దాన్ని పెళ్లి చేసుకున్నావు? దాని గురించి తెలుసా నీకు? తెలుసు. సంవత్సరం వాడు ప్రేమించాడు, 2 సంవత్సరాలు వీడు ప్రేమించాడు, పెళ్లి మాత్రం నన్నే చేసుకుంది. ఒరే, నీకు పెళ్ళి ఒకటే దక్కిదిరా. మీరు భార్యారు కదా, మీరు జాగ్రత్తగా ఉండండి. నువ్వు కూడా దాన్ని జాగ్రత్తగా చూసుకో. పిచ్చోడు పిచ్చి పిచ్చిగా మాట్లాడు. పిచ్చలే పొట్టి పొట్టి ఏమిటో ఈ సమాజం. నాకు తెలిసి ఇంకా నేను ఎంతమందిని సేవ్ చేయాలి. నాన్సెన్స్. ఏదో ప్రియరాగం వింటున్నా, చిరునవ్వుల్లో ప్రేమ ఆ సందడి నీదేనా. మీరు ఎవర్రా? మీ తాత మనవరాలు సరసాలు ఏమిటి ఈ స్టేజ్ మీద? ఏం మాట్లాడుతున్నావురా? మీరిద్దరు యూత్. అబ్బా, ఈడికి బ్రీతే సరిగ్గా అందట్లేదు. ఈడు యూత్ ఏమిటిరా? రాయిరా. డార్లింగ్, నాకు టెడ్డీ బేర్ కొనివా? 1వ తారీఖున కొనిస్తాను. అప్పుడు శాలరీ వస్తుంది. లేదు, ఫంక్షన్ వస్తుంది. తప్పుడు అబ్బాయిల్ని ప్రేమించకరా. నీకు లైలా మజ్ను గురించి తెలుసా? ఎగస్టల్ జే కాలకంటే ముందే పుట్టుంటాను. వాళ్ళ ప్రేమ అటు ఇటు అయ్యింది కదరా, మీ ప్రేమ ఎలా ఉంటుందిరా? నా మాట దాని గురించి చెప్తావు. దీని వెనకాల ఎంత చండాలమైన అది పచ్చి పని చేసావు నువ్వు. ఒరే త్యాగి, మళ్ళీ దీన్ని పెళ్లి చేసుకున్నావేంట్రా? దాని గురించి నిజం తెలిసింది భయ్యా. 2 సంవత్సరాలు బాధపడి ఇంత అందగత్తెని పెళ్లి చేసుకుంది. దీని గురించి నిజం తెలిస్తే చచ్చిపోతావేమో. పోరా, కమాండ్ డార్లింగ్. ఓకే, చాలా రోజుల తర్వాత రేసింగ్ రాజు వచ్చారు. వెల్కమ్ బ్యాక్ టు జబర్దస్త్. నమస్తే అమ్మా. నమస్తే బాబు. కృష్ణ భగవాన్ సార్, ఓవర్ టు యూ. నోకరాజ్ బాగుంది. గొక్క తిప్పుకోకుండా డైలాగ్ చెప్పు, టైమింగ్ లో చెప్పు, అంత బాగుంది. నరేష్ ని యాజ్ యూజువల్ వీళ్ళందరూ రాజు గారు రావటం ఒక సర్ప్రైజ్. హారిత అందరూ బాగా చేశారు, జోకులు ఎంజాయ్ చేశాం. ఇంద్రజ మ్యామ్. రాజు, ఒక్క విషయం మీరేం కరెక్ట్ చేసుకోవాలంటే స్కిట్ లా కాకుండా స్టాండప్ కామెడీలా అయిపోతుంది, చూసుకోండి. అండ్ రాజు గారు రావడం చాలా 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 సంతోషం. వెరీ హ్యాపీ. వి విష్ టు సీ యూ మోర్ అండ్ మోర్.